ఎస్యు వివాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నేడు ధర్నాలు చేపట్టింది. ఆన్లైన్ పోరాటాలకే పరిమితమైన ఈ సేన ప్రత్యక్ష పోరాటాలకు సిద్దమైంది. సుమారు 1 కోటి మందికి పైగా విద్యార్థుల భవిష్యత్ ఈ విద్యా వ్యవస్థ లోపాల వల్ల దెబ్బతిన్నదని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, సరిహద్దుల వద్ద 1000 మందికి పైగా పోలీసులను మోహరించి నిఘా తీవ్రం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, అంటే దేశవ్యాప్తంగా అందరూ కూడా ఢిల్లీ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ జనతా పార్టీ ఈ రోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేసేందుకు కూడా పిలుపు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అనుకుంటే కొంచెం క్రితమే కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీకి కూడా చేరుకోవడం జరిగింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ కూడా వెళ్ళి అక్కడి నుంచి జంతర్ మంతర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. చివరి మూమెంట్ లోనే పోలీసులు దీనికి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ యొక్క అనుమతికి సంబంధించినటువంటి ప్రకటన కూడా కొద్దిసేపు క్రితమే పోలీసు కూడా తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క కాంగ్రెస్ జనతా పార్టీ అనుమతి తీసుకున్నారు కాబట్టి వారికి జంతర్ మంతర్ లో అనుమతి కూడా ఇస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎక్స్ వేదికగా ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జంతర్ మంతర్ వస్తున్నటువంటి సమయంలో చేతిలో ఒక బుక్ తీసుకురావాలని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు జాతీయ జెండాను కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న రాత్రి నుంచే ఢిల్లీకి కూడా అనేక మంది కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారందరూ కూడా ఇప్పుడిప్పుడే జంతర్ మంతర్ ప్రాంగణం కూడా చేరుకుంటున్నారు. మరోవైపు 11:30కి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా వారు చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి అంశాలు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనే నినాదంతో ఈ యొక్క ధర్నాను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. కర్ణాటక